హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డైమండ్ షేప్ నెక్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి నెక్లు అనేది సరిగ్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం రాదు కదా. సో ఈ ప్రాసెస్లో మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ క్యాన్వాస్ పేపర్ పైన నెక్ని అనేది కట్ చేసుకోవాలండి. మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ ఉంటే దాన్ని యూజ్ చేయండి, లేదంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ అయినా లేదంటే 1 పీస్ అయినా తీసుకొని నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే డ్రెస్ నెక్ ఏదైతే ఉంటుందో దానికి జాయిన్ చేసుకోవచ్చు. ఇక నేను క్యాన్వాస్ పేపర్ పైన నెక్ని అనేది కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మనము ఈ పేపర్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. నా నెక్కి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది నెక్ విడ్త్ అనేది. డ్రెస్కి అయితే 2.5 తీసుకుంటాను. అదే ఇది బ్లౌజ్ కదా, సో అందుకని 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. అలాగే నెక్ డీప్ వచ్చేసి మనం 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింద విడ్త్ వచ్చేసి మనకి 2.5 ఇంచు, ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని 2.5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న దాన్ని మనం ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము దీంట్లో ఏ నెక్లు అయితే డిజైన్ చేసుకోవాలో దానికి తగ్గట్టు మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి నెక్లు అనేది నీట్గా వస్తాయి. ఫస్ట్ నేను నా బ్లౌజెస్ని నేను ఎలా డిజైన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఏ సైజు వాళ్ళకి ఎలా మనం నెక్ డీప్ అలాగే నెక్ విడ్త్లు ఎలా తీసుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో, ఇంకా కొంచెం టైం పడుతుంది, తర్వాత వీడియోస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం క్యాన్వాస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాతే మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఒక పిన్ పెట్టేశాను. ఇలా పిన్ పెట్టామంటే మనకి కటింగ్ చేసేటప్పుడు, మార్కింగ్ చేసేటప్పుడు ఈ పేపర్ అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది, కంఫర్ట్గా. సో ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాతే మార్కింగ్ అనేది వేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఉండేలాగా రెడీ చేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న దాన్ని కూడా ఇలానే స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి మనం రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మనం మార్కింగ్ వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. హ్యాండ్తో అంటే బిగినర్స్కి హ్యాండ్ తోటి రౌండ్ మార్కింగ్ వేసుకోవడం రాదు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మనకి ఇలా రౌండ్ మార్కింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కింద ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచాం కదా, ఆ 1 ఇంచ్ గ్యాప్లో అనేది రాకుండా కరెక్ట్ మనకి స్ట్రైట్ లైన్ అనేది వేసుకున్నాం కదా, ఆ లైన్ వరకే రావాలి. తర్వాత కింద మనము ఇక్కడ డైమండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. మిడిల్లో 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ని మనము ఈ లైన్స్ ఏవి, ఈ 2 నెక్లు ఏవి కూడా టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ డైమండ్ షేప్ని చిన్నగా ఇలా హ్యాండ్ తోటి కొంచెంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే చూసారు కదా, నీట్గా చాలా బాగా వచ్చింది కదా. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింది సైడ్ 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్కి జాయిన్ చేసుకొని స్టిచ్ అయినా వేసుకోవచ్చు. సో మనకి చుట్టూ ఉండే ఆ 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అది కొంచెం ఎక్కువ తక్కువలు అయినా పర్లేదు, కానీ మనకి మెయిన్ మార్కింగ్లు అనేది నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనకి ఈ సైడ్ మార్కింగ్ ఏమి అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, మార్కింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గా హ్యాండ్ తోటి మనం డ్రా చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా బ్లౌజ్ అయినా లేదంటే డ్రెస్ అయినా దేనికైనా సరే థ్రెడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా అనుకుంటే బటన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చాయిస్ మంది, ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పైన మనం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని ఆ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో మార్కింగ్ వేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ దాని మీద కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది వెడల్పుగా అవ్వకుండా స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందండి. సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి కూడాను. ఫస్ట్ మనం నెక్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్న తర్వాత చుట్టూ 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఇలా కట్ అనేది పెట్టుకోవాలి. నెక్ మిడిల్లో కట్ అనేది పెట్టుకున్నామంటే మనకి
స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది నెక్ అనేది. సో దీనికి మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి నెక్ ఎలా అయితే ఉందో అలానే లోపల సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, అది కాకుండా మెయిన్ మార్కింగ్ సైడ్ మనము క్లాత్ని అంటే లైనింగ్ క్లాత్ని అలాగే ఈ బక్రం పీస్ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఆ రెండింటిని కలుపుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్, దానిపైన క్యాన్వాస్ పేపర్ వచ్చే విధంగా ఇలా అంటే లైనింగ్ పీస్ ఏమో మనకి పైకి ఉండాలి, క్యాన్వాస్ పేపర్ ఏమో లైనింగ్ కింద ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా పిన్స్ పెట్టామంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. ఈ నెక్ పీస్ అనేది అటు ఇటు కదలకుండా కంఫర్ట్గా ఉంటుంది. మనం ముందుగానే నెక్ మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ అలాగే ఈ బ్లౌజ్కి మిడిల్లో ఒక కట్ అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మిడిల్ పాయింట్లో కట్ అనేది పెట్టుకుంటాం కదా, ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా ఇలా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇలా చుట్టూ కూడా మనము ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది స్టార్ట్ చేసామంటే ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం స్టిచ్ అనేది అటు ఇటు అవుతుంది, కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ నీట్గానే వస్తుందండి. ఫస్ట్ మీరు వేస్ట్ క్లాత్స్ మీద ప్రాక్టీస్ చేయండి. నీట్గా వచ్చిన తర్వాతే బ్లౌజ్ పీసెస్ లేదంటే డ్రెస్సుల మీద ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఈ విధంగా రౌండ్ తిరిగే మిడిల్ పాయింట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని నేను ఒక చిన్న మిస్టేక్ అయిందండి. వీడియో తీసే హడావిడిలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేను థ్రెడ్ అనేది పైకి పెట్టాను. ఇలా పైకి కాకుండా మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఆ చిన్న మిస్టేక్ అనేది చేశాను. సో ఆ మిస్టేక్ అనేది మీరు చేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ మిడిల్లో అనేది పెట్టండి. ఈ విధంగా పైకి పెట్టామంటే మనకి థ్రెడ్ అనేది కరెక్ట్ సైడ్కి రాదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ చిన్న మిస్టేక్ని కూడా మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను ఇక్కడే చూపిస్తానండి. స్టిచ్ మొత్తం చేసుకొని కట్స్ అనేది అయిపోయిన తర్వాత మనము ఇలా చేసాం కదా, ఈ మిస్టేక్ అనేది మళ్ళీ మొత్తం స్టిచ్ అనేది విప్పదీసి స్టిచ్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా ఈ థ్రెడ్ని అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని అటు సైడు ఇటు సైడు స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా మనం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీంతో అంటే ముందుగానే థ్రెడ్స్ అనేది తీసాను, అంటే దాని వరకే స్టిచ్ అనేది తీసాను. ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్ని ఈ థ్రెడ్కి పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఇలా తీసుకొని ఇక్కడ ఒక చిన్న రఫ్ అనేది లాగితే సరిపోతుందండి. మొత్తం స్టిచ్ అనేది తీయాల్సిన అవసరం లేదు. మనం థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ ఎంతవరకు ఉందో ఆ స్టిచ్ కొంచెం తీస్తే సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ స్టిచ్ అనేది తీసిన తర్వాత ఈ విధంగా పిన్ తోటి మనము ఈ థ్రెడ్ని అనేది ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ అనేది రఫ్ లాక్కున్నామంటే రెండు సైడ్లు కూడా చూసారు కదా, ఈ విధంగా థ్రెడ్ అనేది మనకి లోపలికి వెళ్తుంది, ఖర్చుల్లో కనిపించకుండా ఉంటుంది, లోపల సైడ్ వెళ్ళిపోయి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. అంటే మనకి లైనింగ్ సైడ్ ఈ థ్రెడ్ ఏమి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు నెక్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్నామంటే నెక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. బక్రం పీస్ వేయడం వల్ల నెక్లు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే నార్మల్గా ఈ బక్రం పీస్ వేయకపోతే నెక్లు అనేది సాగిపోతాయి కదా, సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది. క్యాన్వాస్ పేపర్, దీన్ని క్యాన్వాస్ పేపర్ అంటారు, బక్రం పీస్ అంటారు. మనకి లైనింగ్ షాపుల్లో ఉంటుందండి, మ్యాచింగ్ సెంటర్స్లో. మనం చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ థ్రెడ్ పెట్టిన దగ్గర కొంచెం నిదానంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఫాస్ట్గా వేసారంటే థ్రెడ్ ఈ సూద్ అనేది విరిగిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. క్లాత్ని మనం నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను. స్వీట్ హార్ట్ నెక్ అనేది స్టిచ్ చేశాను ప్రిన్సెస్ కట్ తోటి. లుక్ అనేది చాలా బాగుంది, అంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని మనం శారీస్ మీదకి వేర్ చేయొచ్చు, అలాగే లాంగ్ డ్రెస్సెస్ హాఫ్ శారీస్ మీదకి కూడా వేర్ చేయొచ్చు. అందుకే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అనేది ఎక్కువ స్టిచ్ చేసుకుంటాను, డాట్స్ ఉండే వాటికన్నా కూడాను. నేను ఈ బ్లౌజెస్ని మీషోలో తీసుకున్నానండి. 5 వచ్చేసి 270 280 రూపీస్ అలా పడింది. నాకు చాలా నచ్చాయి ఈ బ్లౌజెస్. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఈ మిగతా బ్లౌజెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో స్టిచ్ చేస్తాను.
మగ్గంతో పని లేకుండా సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలి, సూది దారంతో అవసరం లేకుండా కూడా కొన్ని బ్లౌజెస్ అనేది డిజైన్ చేశాను. కొన్నేమో స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయండి. ఈ విధంగా కొన్ని బ్లౌజెస్ అనేది డిజైన్ చేశాను. వాటిని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూడండి. మన లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకొని మనం సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. వీటి థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ అనేది ఇంకా స్టిచ్ చేయలేదు. స్టిచ్ చేసేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.